హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సినిమా అంటే ఒక పిచ్చి ఉన్న వ్యక్తులు చిత్ర పరిశ్రమలో కొందరే ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు జొన్నలగడ్డ. తనకి సినిమా తప్ప మరొకటి తెలియదు. సిద్ధు డీజే టిల్లీ స్క్వేర్లతో సక్సెస్నే కాదు, మన జీవితంలో కలకాలం నిలిచిపోయే పాత్రనిచ్చాడు అంటున్నారు మన హీరో ఎన్టీఆర్ గారు. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన టిల్లీ స్క్వేర్ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లీక్రామ్ తెరకెక్కించిన చిత్రం ఇది. డీజే టిల్లుకి కొనసాగింపుగా రూపొందించిన ఈ సినిమాని సూర్యదేవర, నాగవంశి, ఎస్ సాయి, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా, నేహా శెట్టి, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నేను నవ్వడం మొదలు పెడితే ఆపుకోవడం చాలా కష్టం. అదుర్స్ చేసేటప్పుడు సెట్లో బ్రహ్మానందం గారిని చూస్తూనే నవ్వేసేవాడిని. అలాంటిది నేను నవ్వలేను బాబోయ్ అనేంతలా టిల్లీ స్క్వేర్తో సిద్ధు నన్ను నవ్వించాడు అన్నారు. అనంతరం ఆయన దేవర గురించి స్పందిస్తూ, సినిమా కాస్త ఆలస్యమైన ప్రేక్షకులందరినీ కాలరెగరేసుకునేలా ఉంటుందని మాటిస్తున్నానన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ, 100 కోట్ల క్లబ్లోకి వచ్చినందుకు సిద్ధు జొన్నలగడ్డకు అభినందనలు. 4 ఏళ్ల క్రితం తొలిసారి మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి సిద్ధుని చూస్తున్నా. దీనికోసం ప్రతిరోజు తను చాలా కష్టపడ్డాడు. అలాగే తొలి చిత్రం తెరకెక్కించిన విమల్ కృష్ణ, రెండో భాగం దర్శకత్వం వహించిన మల్లీక్రామ్, వీళ్ళంతా టిల్లు తప్ప మరో ప్రపంచం లేదన్నట్లు పనిచేశారు. ఆ కష్టానికి ఫలితమే ఈ విజయం. ఇక ఈ రోజు నుంచి ఎన్టీఆర్ దేవరనామ సంవత్సరం మొదలు కానుంది అన్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ఈ సినిమాపై ఇంత ప్రేమ చూపించినందుకు మా చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు. ఒక విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎలా ఉంటుందో, నా జీవితంలో ఈ చిత్ర విషయంలో త్రివిక్రమ్ గారి పాత్ర కూడా అలా ఉంటుంది. ఈ ప్రయాణంలో నేను ఆయన నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. చాలామంది నన్ను నీకెన్ని అవార్డులు వచ్చాయని అడుగుతుంటారు. నేను వాళ్ళందరికీ తారకన్నా నా డైలాగ్ చెప్పిన వీడియోను చూపిస్తూ ఉంటా. నా సినిమా డైలాగ్ను ఆయన నోటి వెంట వినడం కంటే నాకు పెద్ద అవార్డు లేదని నమ్ముతా అన్నారు. 9 రోజుల్లో 100 కోట్ల వసూలు చేసింది ఈ చిత్రం. చాలా ఆనందంగా ఉంది. 2 ఏళ్లుగా మేము పడిన కష్టానికి ఇంత మంచి ఫలితం ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.